చరిత్ర అనేది కేవలం పుస్తకాల్లో రాసిన కొన్ని తేదీలు కాదు, అది కాలంతో పోరాడి నిలిచిన రాతి గోడల ఊపిరి. గాలి శబ్దం వినిపిస్తుందా? ఓ అనుకుంటూనే చూడండి, వినిపిస్తుందా? వేలాది అడుగుల నడకలు, లక్షలాది కలలు, అనేక రాజ్యాల విజయాల పరాజయాలు, యుద్ధాల గర్జనలు, వీరుల త్యాగాలు, శిల్పుల చెమట, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఒక మహోన్నత వారసత్వం పుడుతుంది. ఒక రాయిని చూస్తే అది కేవలం రాయిగా కనిపించవచ్చు, కానీ ఆ రాయిపై కాలం చెక్కిన కథలను చదవగలిగితే అది ఒక నాగరికతకు అద్దంలా మారుతుంది. ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో రాజులు మారారు, ఎన్నో జెండాలు కూడా ఎగిరాయి, కానీ కొన్ని కట్టడాలు మాత్రం కాలాన్ని జయించి నిశ్శబ్దంగా నిలబడ్డాయి. భారతదేశపు నేలపై నిలిచిన ప్రతి చారిత్రక కట్టడం మన సంస్కృతికి ఒక జీవంత సాక్ష్యం. ప్రతి గోడ ఒక యుద్ధాన్ని గుర్తు చేస్తుంది, ప్రతి మెట్టు ఒక విజేత అడుగుజాడును గుర్తు చేస్తుంది, ప్రతి ద్వారం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. వాటిని చూసే కళ్ళలో ఆసక్తి ఉంటే వినిపించని కథలు కూడా వినిపిస్తాయి. చరిత్రను ప్రేమించే వారికి ఇలాంటి ప్రదేశాలు దేవాలయాల్లాంటివి. ఇక్కడ గాలి కూడా ఒక పురాతన గాథను మోస్తుంది. కొండలపై నుంచి కనిపించే ప్రతి దృశ్యం ప్రకృతి మహిమను మాత్రమే కాదు, మన పూర్వీకుల దూరదృష్టిని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి కట్టడాలను కాపాడడం అంటే కేవలం రాళ్లను కాపాడడం కాదు, మన చరిత్రను, మన సంస్కృతిని, మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అమూల్యమైన వారసత్వాన్ని సంరక్షించడం. ఒకసారి నశించిన చరిత్రను మళ్ళీ నిర్మించడం దాదాపు అసాధ్యం. అందుకే ప్రతి అడుగు బాధ్యతతో వేయాలి, ప్రతి సందర్శకుడు ఒక సంరక్షకుడిగా మారాలి. కాలం ఎంత మారినా, సాంకేతికత ఎంత ముందుకెళ్ళినా చరిత్రకు ప్రత్యామ్నాయం మాత్రం లేదు. ఎందుకంటే భవిష్యత్తు వైపు నడిచే ప్రతి నాగరికతకు గతమే బలమైన పునాది. ఆ పునాదిని అర్థం చేసుకున్న వారే నిజమైన అభివృద్ధి విలువను తెలుసుకుంటారు. అలాంటి శౌర్యానికి, శిల్పకళకు, వ్యూహాత్మక మేధస్సుకు, కాలాన్ని జయించిన నిర్మాణ వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికి గర్వంగా నిలిచి ఉన్న చారిత్రక ప్రదేశమే బళ్ళారి కోట. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోస్లో గుత్తి, పెనుగొండ కోటల చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వాటితో సమానంగా వ్యూహాత్మక కొండకోట అయినటువంటి బళ్ళారి కోట గురించి తెలుసుకోబోతున్నాం. చాలా కష్టపడి ఈ ఫుటేజ్ని అంతా మీకోసం తీసుకువస్తున్నాను, కానీ చాలామంది లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలా చూడటం వల్ల నా వీడియోస్ కొత్త వాళ్ళకి పుష్ అవ్వట్లేదు. సో ముందే లైక్, సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ కోట అనేది బళ్ళారి నగరం అవుట్స్కట్స్లో ఉంటుంది. బైక్ మీద రీచ్ అయ్యాను. ప్రస్తుతం ఈ కోట పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. సో ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు మనం దాదాపు 1000 సంవత్సరాల చరిత్రలోకి పయనించబోతున్నాం. అసలు ఆ బళ్ళారి కోటను ఎవరు నిర్మించారు? బళ్ళారి కొండ సహజంగా ఏర్పడిన గ్రానైట్ కొండ. మొదట ఈ కొండపై చిన్న రక్షణ గోడలు మాత్రమే ఉండేవని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న బలమైన కోట నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన పాత్రను మరాఠీ సేనాధిపతి రఘునాథరావు ఘోర్పడే పోషించాడు. ఆయన సుమారు 1711 ప్రాంతంలో ఈ కోటను విస్తరించి భారీ రాతి గోడలు, ద్వారాలు, బురుజులను నిర్మించారు. తరువాత హైదర్ అలీ ఈ కోట ప్రాముఖ్యతను గుర్తించి మరింత బలోపేతం చేశాడు. సైనిక రక్షణకు అనువుగా అదనపు గోడలు, ఫిరంగుల స్థావరాలు, గస్తీ ప్రాంతాలను అభివృద్ధి చేశాడు. ఈ కోట ఎందుకు అంత ముఖ్యమైంది? బళ్ళారి అనేది దక్కన్ పీఠభూమి మధ్యలో ఉండటం వల్ల విజయనగరం, బీజాపూర్, గోల్కొండ, మైసూరు వంటి రాజ్యాల మధ్య జరిగే సైనిక కదలికలను పర్యవేక్షించడానికి ఇది కీలక కేంద్రంగా ఉండేది. ఈ కోటపై నుంచి దూరంగా వస్తున్న శత్రు సైన్యాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉండేది. అందుకే దీనిని వ్యూహాత్మకంగా అత్యంత విలువైన కోటగా భావించేవారు. బళ్ళారి కోట ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎక్కువ భాగం ప్రకృతి నిర్మించిన రాతి కొండపైన నిర్మించబడింది. భారీ గ్రనైట్ బండలు సహజ గోడల్లా పనిచేస్తాయి. శత్రువులు పైకి ఎక్కడం చాలా కష్టమయ్యేది. పైకి వచ్చే మార్గాలు చాలా ఇరుకుగా, వంకర్లుగా ఉండటం వల్ల ఒకేసారి పెద్ద సైన్యం దాడి చేయడం అనేది దాదాపు అసాధ్యం. ఈ కారణంగా తక్కువ మంది సైనికులతోనే కోటను సమర్థవంతంగా రక్షించగలిగేవారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. ఎందుకంటే కింద నుంచి ఫస్ట్ గేట్ దగ్గర నుంచి ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుని పై వరకు మెట్లు అన్నీ ఎక్కడ డస్ట్ లేకుండా మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. ఎందుకు తెలుసా? ఇది కర్ణాటకలో ఉంది కాబట్టి. అదే మన ఆంధ్రాలో ఉండుంటే గుత్తికోటకి ఏ గతి పట్టిందో దీనికి కూడా అదే గతి పడుతుంది. దీనికంటే పెద్ద కోట గుత్తికోట అన్నది. బట్ దాన్ని నిర్లక్ష్యానికి వదిలేశారు. వీళ్ళకున్న ఫోర్ట్స్ని ఎంతో చక్కగా కాపాడుకుంటున్నారు. దాని తర్వాత గుత్తికోట తర్వాత మంచి పాపులారిటీ ఉన్న ఫోర్ట్ ఇదేనండి. పైకి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది. అసలు మ్యాక్సిమం 95% చెక్కు చెదరకుండా కోట గోడలు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి అప్పటి కాలం నాటివి. పైన నీటి బావులు అవన్నీ చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత. మొత్తం కింద నుంచి పై వరకు కూడా మెట్లే ఉన్నాయండి బాబు. మెట్లు కూడా చెక్కి చెదరకుండా భలే ఉన్నాయి, చూసారా? మెయింటైన్ చేస్తున్నారు అంతే.
ఇంకా చాలా ఉంది, పైకి ఎక్కాలి. కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కొద్ది ఫ్లాట్ సర్ఫేస్ నుండి చూడండి ఈ రాతి కొండల్ని ఎలా చేసుకున్నారో ద్వారాల కింద. ఇదిగో ఇక్కడి నుంచి ఇంకెలా పైకి ఎక్కాలి. ఈ కోటలోకి మాన్యువల్గానే ఎంటర్ అవ్వగలరండి, ఎందుకంటే చూసారు ఇంత పెద్ద పెద్ద రాళ్ళలోని జస్ట్ మనిషి వెళ్ళగలిగే రూట్ మాత్రమే ఉంది. కనిపిస్తుందా? ఏనుగులతోని గుర్రాలతో రావడానికి కావదు, అంత ఈజీ కాదు. అందుగురించే ఇది వ్యూహాత్మక కేంద్రం అన్నమాట. అదిగో కనిపిస్తుంది చూసారా, అదంత పెద్ద కూడా మనిషి వెళ్ళంతా ఉంది. అది ఒక 2-3 పడతారు అంతే. ఇది మొత్తం గ్రానైట్ రాళ్ళు. అలా వీటిని కదల్చడం కాదు కదా, ఇంపాసిబుల్. బ్లాస్ట్ చేస్తేనే ఇవి కదులుతాయి. ఇదిగోండి కోట గోడ దగ్గరికి ఎంటర్ అయ్యాం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం ఇదిగో ఈ రాళ్ళు కనిపిస్తుంది కదా, ఈ ద్వారం గుండా వచ్చాం. ఇది వచ్చిన తర్వాత ఇది అన్నమాట ఫస్ట్ కోట గోడ కనిపిస్తుంది. ఎలాగుంది అలాగే ఉంది, చెక్కు చెదరని రీతిలో. ఒక్కసారి లోపలికి వెళ్తే ద్వారం కనిపిస్తుంది. అదిగో ద్వారం అలా ఉంది చూసారా. మొదటి ద్వారానికి అయితే వచ్చామండి. వా ఏముంది కదా, ఈ ద్వారం గుండా గాలి వస్తుంది చల్లగానే. కష్టపడి పైకి ఎక్కాను కదా, చెమట్లకి మొత్తం హై ఎలివేటెడ్ ఏమాట, హైట్ ఉంది కాబట్టి గాలి వేస్తుంది. ఇది మొదటి ద్వారం. కుక్కలు కనిపిస్తున్నాయి కదా, ద్వారాలు ఉండి అప్పటి కాలంలో, తర్వాత తీశారు, ధ్వంసం చేశారు అన్నమాట. యుద్ధాలు జరిగాయి కదా ఆ టైంలోనే. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం బలపడిన తరువాత బళ్ళారి ప్రాంతం వారికి అత్యంత ముఖ్యమైన సరిహద్దు ప్రాంతంగా మారింది. హంపి నుండి కేవలం 60 నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బళ్ళారి కోట విజయనగర రాజ్యానికి రక్షణ కవచంలో పనిచేసింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంతంలో సైనిక చలనం పెరిగిందని పలు చారిత్రక ఆధారాలు కూడా సూచిస్తున్నాయి. కోట చుట్టూ ఉన్న మార్గాల ద్వారా సైన్యం, ధాన్యం, ఆయుధాలు తరలించేవారు. 1565లో జరిగిన తాలికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం తీవ్రంగా దెబ్బతిన్న తరువాత బళ్ళారి ప్రాంతం అనేక రాజుల చేతులు మారింది. బీజాపూర్ సుల్తాన్లు, మొఘల్ ప్రభావం, మరాఠాలు, మైసూర్ పాలకులు, ఇలా ఒక్కొక్క దశలో ఈ కోటపై ఆధిపత్యం కోసం పోరాటాలు జరిగాయి. ఇక్కడేవో గదులు ఉన్నాయండి, చాలా చీకటిగా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటంటే ఉన్నాయన్నది. అప్పటి కాలం నాటి గదులు. ఇప్పుడు వీళ్ళు బస్తాలు వేసుకొని ఉంచారన్నమాట. ఇది ఇలా ఉన్నాయి. గాలి వెలుతురు రావడానికి ఇక్కడ ఒక ఓపెనింగ్ అన్నమాట అప్పటి కాలంలో. అలా న్యాచురల్ లైటింగ్. దీని మీద మెట్లు ఉన్నాయి. ఈ పైకి ఎక్కితే అబ్బో, ఇదిగో గాలి వెలుతురు రావడానికి ఉన్న హోల్ మాట ఇది. ఇక్కడి నుంచి బళ్ళారి నగరం ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి ఫోర్ట్. ఇది ఒక వలయం, ఇప్పుడు మనం చూసింది ఒక వలయం, ఇది రెండో వలయం అన్నమాట. పైకి వెళ్దాం. మెయిన్ కోటకే ఇప్పుడు చేరుకున్నాను. ఇది మెయిన్ కోట ఎంట్రన్స్. ఇక్కడ రాజులు, రాణులు, రాజ కుటుంబీకులు ఉంటారు. మన కిందంతా చూసుకుంటూ వచ్చింది సైనికులది, పాలకులు ఇరందరూ ఉంటారు కదా, వాళ్ళది మాట. ఈ ఓపెన్ ఏరియా బ్రాంచెస్ కింద ఉంటాయి. బట్ లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తే ఇవి రాజులు, రాణులు ఉండే ప్లేస్ అనుకుంటా. ఒకసారి లోపలికి వెళ్దాం. పైకి ఎక్కితే పాప ఈ పిల్లర్స్ అవి చూసారా, 500 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవి అలాగే ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీటిని. ఇదిగో మళ్ళీ ఇక్కడ చీకటి గదులు ఉన్నాయండి బాబు. ఓహో, ఏమైనా ఉన్నాయి లోపల. సౌండ్ రిఫ్లెక్షన్ చాలా వస్తుందో, గాలి వెలుతురు రావడానికి ఈ హోల్స్. అదే న్యాచురల్ లైటింగ్. ఇది చూసారా, అబ్బా అలైన్మెంట్ హైలైట్. ఎలా చెక్కారా నాయన. నాకు తెలిసి
ఇందులోనే రాజు ఉండేవాడు అనుకుంటున్నాను. మరి ఇది నేను రీసెర్చ్ చేయాలి. ఇందులోనే ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బాబు ఎంత విలాసంగా ఉందో. ఇదేనండి ఇక ఇది ఒక గది, ఇక్కడ ఒక గది ఉంది, 2 గదులు ఉన్నాయి. అంటే ఇది రాజు రాణి గదులు అనుకుంటా. సేమ్ 2 ఒకేలా ఉన్నాయి. ఇది కొద్ది చిన్నది ఉంటుంది, కొద్ది పెద్దది ఉంది. అది రాజుది ఉంటుంది, ఇది రాణి ఉంటుంది. బాగుంది. ఇవి రాజు రాణుల గదులు అయ్యి ఉండొచ్చు. ఇవి అప్పట్లో వైభవంగా ఉండేవి, కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరి ఈ రాజు రాణి గదిలోంచి ఇలా బయటికి వస్తే ఇవి రాజు కుటుంబీకులు ఉండేవారో మరి సైనికులు ఉండేవారో అక్కడ కనిపిస్తుంది కదా. ఇంకోటి, ఇంత పై రాతి కొండ మీద కంపల్సరీ వాటర్ సోర్స్ ఉంటాయి కదా. ఇవి వాటర్ పాయింట్స్ ఇలాంటి 7 ఉన్నాయంట. సంబంధం ఉందండి. చెక్కినవి కాదు, ఇంట్లో ఒక్కొక్క కలర్ ఉంటుందంట. ఇక ఇక్కడైతే ఇలా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఎక్కడనేది అవన్నీ టాప్ పాయింట్కి వెళ్తే కనిపిస్తాయి. 2-3 విజువల్స్ కూడా తీద్దాం. ఫైనల్గా ఇదండి వాటర్ గోడకి 4 పక్కల ఉన్న ఇటువంటి కాపలాదారులు ఉండేవి. ఇక్కడికి వచ్చి ఇది టాప్, ఇదే టాప్ ఈ కోటకి. అక్కడ ఒకటి ఉంది, అది టాప్ కనిపిస్తుంది కదా, అది మీద సెల్ టవర్ పెట్టారు. అక్కడికి వద్దులే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కింద కనిపిస్తున్నాయి వాటర్ పాయింట్స్. ఇదొక వాటర్ పాయింట్. తర్వాత అదొకటి. ఇదండి కోట కనిపిస్తుంది కదా, ఎంత పెద్దదో. అవన్నీ సైనిక కూడారాలు అయ్యి. ఇది కోట అసలు షేప్. 18వ శతాబ్దంలో మరాఠా సేనాపతి రఘునాథరావు గోర్పడే ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కోటను పునర్నిర్మించాడు. ఈ దశలోనే నేటికి కనిపించే అనేక రాతి గోడలు, ద్వారాలు, రక్షణ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. రాతిని నేరుగా కొండ నుంచి చెక్కి ఉపయోగించడం ఈ కోట ప్రత్యేకత. తరువాత మైసూరు పాలకుడు హైదర్ అలీ ఈ కోట సైనిక విలువను వెంటనే గుర్తించాడు. కోటలో ఫిరంగులు ఉంచే వేదికలు, అదనపు రక్షణ గోడలు, శత్రువులపై నిఘా కోసం గస్తీ ప్రదేశాలను ఏర్పాటు చేయించాడు. అందువల్ల బళ్ళారి కోట దక్షిణ భారతదేశంలోని అత్యంత బలమైన సైనిక కోటల్లో ఒకటిగా మారింది. ఇదండి మొత్తం చుట్టూ కోట కూడా ఉండి, ఇక మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, ఈ రాజు రాణి నివాసం ఉండేది. ఇది ప్యాలెస్ మాట, అసలైన ప్యాలెస్. ఇది మొత్తం రాతి కట్టడమే, చదవకుండా అలాగే ఉంది. పిల్లర్స్, స్తంభాలు అన్నీ రాతితో నిర్మించినవి. ఇలా చాలా గదులు ఉన్నాయి ఇలాంటివి. ఇదిగో ఇది చీకటిగా ఉంది, లైటింగ్, మొబైల్ లైటింగ్ వల్ల కనిపిస్తుంది. చూసారు పిల్లర్స్ అవి, చూసారు ఎలా ఉన్నాయో. ఈ రాజు రాణి గది పక్కనే ఇది కూడా గాలి వెళ్తురు రావడానికి పర్ఫెక్ట్. ఇది ఒకటి, అక్కడ ఒకటి, అలా ఉన్నాయి. ఈ మెయిన్ ప్యాలెస్ చుట్టూని ఇది మెయిన్ ప్యాలెస్. ఇక్కడ ఇదేదో డోర్ అడ్డంగా పెట్టేశారు. ఇది అప్పటి కాలం నాటి డోరేనా? అప్పటి కాలం నాటి డోరే బాబు. ఇదిగో ఐరన్ అంత కట్టుకుందో చూడండి. మొత్తం దీన్ని పగలగొట్టి బయటికి రావడం అంటే ఇంపాసిబుల్. ఇటు నుంచి ఇటు వస్తే ఇంతేనండి. ఇంక ఇది మొత్తం తిరగాలంటే 3-4 రోజులు పడుతుంది. ఇగో ఇక్కడికి ఫెన్సింగ్ వేస్తారు, ఇగో ఐరన్ గ్రిల్స్ అటుపక్క వెళ్ళకుండానే. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండి అవన్నీ చిన్న చిన్న ఇల్లుల్లా ఉన్నాయి కదా, అవి దేనికి పెట్టారో మరి చూడడానికి కూడా అవ్వట్లేదు. నాకు తెలిసి అవి సైనికులకు సంబంధించినవి అవన్నీ. ఇది ఈ డోర్, వెనకాల డోర్ కనిపిస్తుంది కదా, అది దాటుకొని వస్తే ఇటు వచ్చాం. ఇంకా ఉంది అటు, ఆ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఉంది. బట్ ఈ చుట్టూ కోటగడ మాత్రం క్లియర్గా ఉందండి. ఈ కోటగడ మధ్యలోనే ఇదంతా సామ్రాజ్యం అన్నమాట. ఇదిగో వెనకతలు మొత్తం కొద్దిగా పాక్షికంగా ధ్వంసమైంది, బట్ మ్యాక్సిమం 90% వరకు అయితే ఉంది కోట. మంచి విజిటింగ్ ప్లేస్ అండి. రండి. కుత్తికోటని ఎలా ఒక్కడనే ఎక్స్ప్లోర్ చేశాను, దీన్ని కూడా సేమ్ అలాగే సింగిల్గానే ఎక్స్ప్లోర్ చేశాను. ఎవరు రావట్లేదు, వస్తున్నారు బంచికల్ ఏరియా లాగా చేశారు దీన్ని కూడా. ఆ కింద వరకు ఆ మెట్లు ఉన్నాయి కదా, ఇంత పెద్ద బండరాయి కింద వచ్చాను కింద, అక్కడ దాకే వస్తున్నారు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో చరిత్ర మీద అవగాహన, చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పైకి వచ్చి వీటిలన్నింటినీ చూస్తారు. ఎందుకంటే 500-600 సంవత్సరాల క్రితం నాటి కట్టడాలు కదా ఇవన్నీ.
వీటిని చూస్తున్నప్పుడు ఒక ఫిక్షనల్ ఫీలింగ్, ఆ కాలంలో ప్రయాణించినట్లుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. చాలా ఫీల్ అవుతుంటుంది అన్నమాట. అప్పుడు కాలంలో ఎలాగుండేది అని, యుద్ధాలు ఇంత హైట్లో ఉండేది కదా. ఇది మొత్తం హైట్, కింద చుట్టూ బళ్ళారి నగరం కనిపిస్తుంది కదా, మొత్తం పెద్దదే మున్సిపల్ కార్పొరేషన్ మా బళ్ళారి. సో అప్పటి కాలంలో ఇది పొల్యూషన్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి కనిపించదు, కానీ అప్పటి కాలంలో ఏంటంటే ఈ కొండ కోటల మీద నుంచి ఆల్మోస్ట్ మీకు కన్ను చూపు మేర అంటే ఇంకా పర్వతాలం అంతవరకు కనిపిస్తుంది అన్నమాట క్లియర్గానే. సో అందు గురించి ఇటువంటి కొండ కోటలని స్థావరాలుగా చేసుకొని పాలించేవారు అన్నమాట అప్పట్లో. ఇదిగోండి ఇటువంటి రహస్య స్వరంగాలు లాంటివి కూడా ఉన్నాయి. నేలమాలికలు ఇక్కడ నుంచి ఏవో ఉంటాయి మరి రహస్య స్వరంగాల కిందకి. అగో అక్కడి నుంచి దారి ఉంది, మరి మనం లోపల ఎలగదలుచుకోలేదు, ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది. ఇది రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న రంధ్రాలు, వీటిల్లోనే బందూకులు పెట్టి కిందకి వచ్చిన వాళ్ళకి షూట్ చేసేవారు మాట. కనిపిస్తుంది కదా చిన్న రంధ్రం, అదిగో. ఇదిగోండి ఈ కొండ మీద పడిన వాటర్ బయటికి ఇలా పోకుండా ఇక్కడ ఇదిగో చూసారా చిన్న ఆనకట్ట టైప్ కట్టారు. ఇటువంటి వాటర్ పాండ్స్నే నీటి నిర్వహణ వ్యవస్థలో ఉపయోగించేవారు అన్నమాట. హైదర్ అలీ తరువాత అతని కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా ఈ కోటను తన రక్షణ వ్యవస్థలో భాగంగా ఉపయోగించాడు. అయితే ఆ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరించడంతో బళ్ళారి కోటపై కూడా వారి దృష్టి పడింది. 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత బళ్ళారి ప్రాంతం బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. బ్రిటిష్ ఈ కోటను సైనిక స్థావరంగా ఉపయోగించారు. కొన్ని నిర్మాణాల్లో మార్పులు చేసి ఆయుధాగారాలు, గస్తీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరంలోని కంటోన్మెంట్ అభివృద్ధిలో కూడా ఈ కోట కీలక పాత్ర పోషించింది. దూరం నుంచి చూస్తే ఇది ఒక కొండలా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి రాయి వెనుక ఒక వ్యూహం, ప్రతి గోడ వెనుక ఒక రక్షణ ప్రణాళిక దాగి ఉందని తెలుస్తుంది. బళ్ళారి కోటను ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు, దిగువ కోట మరియు ఎగువ కోట. దిగువ కోట నగరానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ సైనిక నివాసాలు, గుర్రాల సాలలు, ధాన్యాగారాలు, ఆయుధ నిల్వలు, పరిపాలన నిర్మాణాలు ఉండేవి. ఎగువ కోట కొండ శిఖరంపై ఉంటుంది. ఇది చివరి రక్షణ కేంద్రం. శత్రువు దిగువ కోటను దాటిన పై కోటను జయించడం అత్యంత కష్టం. ఈ 2 కోటలను అనుసంధానించే మార్గాలు చాలా ఇరుకుగా మలుపులతో రూపొందించబడ్డాయి. ఒకేసారి పెద్ద సైన్యం ఎక్కే అవకాశం లేకుండా ఇది ప్రత్యేకంగా రూపొందించారు. ఇక్కడ కనిపించే రాళ్ళు అన్నీ హిమాలయాల కంటే పురాతనమైనవి. కోటలో వర్షపు నీటిని సేకరించే అద్భుత వ్యవస్థ ఉంది. రాతిలో చెక్కిన నీటి కొండలు, చిన్న చెరువులు, కాలువల ద్వారా నీటి మళ్లింపు, వర్షపు నీరు వృధా కాకుండా నిల్వ చేసే రిజర్వాయర్లు, వర్షాకాలంలో నిల్వ చేసిన నీటితోనే వేసవి వరకు జీవించగలిగేవారు. ఈ వ్యవస్థ వల్ల ముట్టడి జరిగిన నెలల తరబడి కోటలో జీవనం కొనసాగేది. శిఖరంపై నిలబడి చూస్తే బళ్ళారి నగరం మొత్తం, దూరంగా సండూరు కొండలు, చుట్టుపక్కల దక్కన్ పీఠభూమి ఒక అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి. యుద్ధ సమయాల్లో ఆహారం లేకపోతే ఎంత బలమైన కోటైనా నిలబడదు. అందుకే బళ్ళారి కోటలో మందపాటి గోడలతో ధాన్యాగారాలు నిర్మించేవారు. ఈ గదుల్లో బియ్యం, జొన్న, సజ్జ, పప్పులు, ఎండపట్టిన ఆహార పదార్థాలు నెలల తరబడి నిల్వ ఉండేవి. గాలి తక్కువగా లోపలికి వచ్చేలా నిర్మించడం వల్ల ధాన్యం త్వరగా పాడయ్యేది కాదు. బ్రిటిష్ కాలానికి ముందు ఖడ్గాలు, ఈటులు, విల్లు, బాణాలు, తుపాకులు, గన్ పౌడర్ వంటి ఆయుధాలను ప్రత్యేక రాతి గదుల్లో భద్రపరిచేవారు. పేలుడు పదార్థాలు ఉండే ప్రాంతాలను నివాస గదుల నుంచి దూరంగా ఉంచడం అప్పుడు సైనిక భద్రతా ప్రమాణాలను సూచిస్తుంది. కోటలో కనిపించే కొన్ని చిన్న భూగర్భ మార్గాలు అత్యవసర నిష్క్రమణ దారులు లేదా నిల్వ గదులు అయి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. కోటలోని కొన్ని గదుల్లో వేసవిలో కూడా చల్లదనం అనిపిస్తుంది. దీనికి కారణాలు మందపాటి రాతి గోడలు, గాలి ప్రసరణలకు అనుకూలమైన చిన్న కిటికీలు, సూర్యరశ్మి నేరుగా లోపలికి రాకుండా నిర్మాణం. ఇది అప్పటి శిల్పుల ప్రకృతి ఆధారిత ఇంజనీరింగ్కు ఉదాహరణ. ఫస్ట్ టైం బయటికి వెళ్ళే దారి మర్చిపోయి మొత్తం కోట చుట్టూ తిరుగుతున్నానండి. ఇదిగో ఎటు నుంచి వచ్చానో తెలియట్లేదు, అంత పెద్ద ఇటు చూసినా ఒకేలా ఉంది. అమ్మ అలా ఎందడు వచ్చింది, అంత పెద్ద కష్టం అనిపించలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెండింతలు తిరిగాను, అయినా కూడా దీని మెయిన్ గేట్ తెలియట్లేదు. ఎవరో లేరు కూడా అడుగుదామంటుంటే. బొచ్చు పీకేసిన కోడ్లో తిరిగితే ఫైనల్గా కనిపించిందండి బాబు దారి. ఇందులోంచి వెళ్ళాలి. మీకు ఇక్కడ ఒక సీక్రెట్ ఉంటుంది, ఇది నేను వస్తున్న దారిలోని కనిపెట్టాను. ఇది కనిపిస్తుంది కదా, ఇది ద్వారం. ఎవరైనా దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్గా, కానీ ఇటువంటి వాటిలోనే సీక్రెట్గా ధాన్యాన్ని దాచేవారు. రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, చూపిస్తాను. ఈ రంధ్రాల్లోంచి వెళ్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, ఇలా లోపలికి ఉంది. ఇంకా అదిగో లోపల కనిపిస్తుందా,
చీకటి ఉంది, లోపలికి ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది, అందుకే లోపలికి వెళ్ళట్లేదు. ఇది ఇలా మెట్లు ఎక్కితే ఇది ఎప్పుడైనా దాని నిలువలో అడుగంటినా అటువంటి టైంలో ఆ సీక్రెట్గా అండర్ గ్రౌండ్లోంచి తీస్తారన్నమాట. ఇదిగో ఇక్కడి నుంచి కూడా ఉంది. ఇదిగో చీకటి ఉంది, పైకి ఎక్కడానికి మనం ఇంకా అంత డైరింగ్ చేయలేం. ఇదిగో అక్కడ అటుపక్క కూడా అదిగో కనిపిస్తుంది కదా అందరూ, అదిగో అదొక అందరం. గాలి శబ్దం వినిపిస్తుందా? ఊ అనుకుంటూనే చూడండి, వినిపిస్తుందా? ఏదో భయంకరమైన గాలి వేస్తుంది. ఈ రంధ్రాల్లోంచి వెళ్తూ ఆ విధంగా క్రియేట్ అవుతుందన్నమాట. ఇంకా ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎర్త్ ఫార్మేషన్ టైంలో ఫామ్ అయిన రాళ్ళు ఇవి. వీటిని ఒక మనిషి కాదు కదా, ఒక మిషన్ కూడా వీటిని కదల్చలేదు. అంత వేల టన్నులు, వందల వేల టన్నులు రాయి ఒక్కొక్కటి. ఇదే మార్గాలు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా రాజులు, రాణులు, బ్రిటిష్ వాళ్ళు, తర్వాత పర్యాటకులు అలాగా ఈ దారి నుంచే వస్తూ ఉన్నాం. ఒక్క చెక్కు చెదరగా ఏమి రీమోడిఫై కూడా ఏమీ లేదు, అలాగే అవే మెట్లు, అదే స్వరంగా. బళ్ళారి ప్రాంతంలోని గ్రనైట్ అనేది అత్యంత బలమైన రాయి. వేల సంవత్సరాలుగా వర్షాలు, గాలులు, ఉష్ణోగ్రత మార్పులు వచ్చినా ఈ కొండ ఎప్పటికీ దృఢంగా నిలిచి ఉంది. అందుకే ఈ కోట కాలానికి తట్టుకుని నిలిచింది. ప్రస్తుతం బళ్ళారి కోట చారిత్రక వారసత్వ కట్టడంగా సంరక్షించబడుతుంది. సందర్శకులు గోడలపై పేర్లు రాయకూడదు, రాళ్లను దెబ్బతీయకూడదు, చెత్త కూడా వేయకూడదు. ఈ కోట మన చరిత్రకు చెందిన విలువైన సంపద. ఇక్కడికి చేరుకోవడానికి మన అనంతపురం నుంచి డైరెక్ట్గా బస్సెస్, ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. దాదాపు 60 నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఎలా ఉందండి హిస్టరీ? ఏ వీడియోస్ అవన్నీ చాలా కష్టపడి చేశానండి, చాలా కష్టపడి యాజ్ ఇట్ ఈజ్, ఏమీ అంత ఆర్టిఫిషియల్గా ఉండకుండా ఇక్కడ ఫొటోస్ని తీసి వాటిని అప్పటి కాలంలో ఎలా ఉండేదో ఏలో జనరేట్ చేశాను. అలాగే మన కొత్త ఛానల్ జియో ఇన్ఫార్మర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటికైతే అంతే అండి, లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.